జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు మరియు బుధుడితో కలిసి ఉన్నారు. బుధుడు మీనరాశిలో నిలబడి ఉంటారు మరియు బలం అంటూ తక్కువగా ఉంటుంది బుధుడికి. మరియు రాహుతోనూ సూర్యుడితోనూ కలిసి ఉండబోతున్నారు. ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా మంచి డాబాలంటూ ఉంటాయి. ఈ వారంలో బిజినెస్లో పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం గొడవలు అంటూ అధికంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలో గురువు ఉన్నారు. గురు బలం అనేది అధికంగా ఉన్నది కాబట్టి మీకు పేరు ప్రతిష్టలు అనేవి అధికంగా ఉంటాయి. మిమ్మల్ని గౌరవించే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. మీకు విలువ అంటూ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. వృషభ లగ్నానికి పరమయోగ కారకుడు శని. అలాంటి శని దశమ స్థానంలో ఉన్నారు. ఆయన దశమ స్థానం నుంచి లాభస్థానానికి రాబోతున్నారు మార్చి 29వ తారీఖు నుంచి. దాని మూలంగా ఆయన వెళ్తూ మీకు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. మంచి జాబ్ చేంజ్ అవ్వటం, అలాగే ప్రమోషన్స్ రావటం, బదిలీలు అవ్వటం, ఇలాంటివన్నీ మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం నుంచి ఆ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా ఇంకా మంచి డెవలప్మెంట్స్ కావాలనుకుంటే కనుక మీరు రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.